శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిషాలయం వారి యొక్క అక్టోబర్ నెల పూర్తి రాశి ఫలితాలని ద్వాదశ రాశులకి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఈ జ్యోతిషాస్త్రం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జ్యోతిష్యం జీవితం కాదు. బాగా గుర్తుపెట్టుకోండి. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ కులదైవాన్ని నమ్మండి, మీ ఇష్టదైవాన్ని నమ్మండి. మీరు చేస్తున్న వృత్తి వ్యాపారానికి న్యాయంగా ఉండండి. తప్పకుండా మీ రాశి ఫలితాలు అద్భుతంగా ఉంటుంది. సకల దేవతలు మీకు అనుగ్రహిస్తారు. ఇంకా కొంతమంది లేదండి కొంచెం మానసికంగా మేము ఒత్తిడిగా ఉన్నాము అనుకున్న వాళ్ళు మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువులను సంప్రదించి మీ యొక్క జ్యోతిష్యాన్ని తెలుసుకోండి. లేదా మా ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నారా? దయచేసి చెప్తున్నాను, అర్ధరాత్రి కాల్ చేయడం మానేయండి. 21 వయసు లోపు ఉన్న వాళ్ళు అడగకండి. 60 వయసు ఉన్న పెద్దవాళ్ళు దయచేసి, మీరు అందరూ 60 సంవత్సరాలు పొందినవారు కాబట్టి అసలు అడగకండి. ఇల్లీగల్ అఫైర్స్ వద్దు, ఆర్థికమైనటువంటి సమస్యలు వద్దు, విద్యార్థులు అసలు చేయకండి. ఎవరు తెలుసుకోవాలి? నాకు వివాహం కావాలి, నాకు వ్యాపారం బాగుందా, ఉద్యోగం బాగుందా, నా కుటుంబం బాగుందా, ఇలాంటి ప్రశ్నలు అడగండి. ఈ నెల అక్టోబర్ నెలలో ఎలా ఉందో ఒక్కొక్కటిగా మనం చూసుకుంటూ వెళ్తాం. జ్యోతిష్ శాస్త్రీత్యా 1, 2, 3, 4 పాదములు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలకి జన్మించిన మీరు కర్కాటక రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ అక్టోబర్ నెల మీకు జరిగే శుభాశుభ ఫలితాలు చూస్తూ మీకు విజయదశమి శుభాకాంక్షలు మరియు దీపావళి శుభాకాంక్షలు. అష్టమ శని యొక్క ప్రభావం కాస్త జరుగుతూనే ఉంది, దాని యొక్క అవసానం కూడా అవబోతుంది. కర్కాటక రాశి మిత్రులారా, ఈ నెల చాలా హెచ్చు తగ్గులతో కూడి ఉంటాయి, జాగ్రత్త. కుజుడు ఈ నెల 12వ ఇంట్లో మొదటి ఇంటిని చూస్తాడు. బృహస్పతి 12వ ఇంట్లో, తిరోగమన శని మొత్తం నెలంతా 8వ ఇంట్లో ఉంటాడు. బుధుడు 4వ ఇంట్లో, శుక్రుడు 5వ ఇంట్లో ప్రవేశిస్తున్నారు. ముందు ఫస్ట్ ఎవరి గురించి చెప్పడం జరుగుతుందంటే ఉద్యోగస్తులు చేసే వారికి, ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి, ఒక దేశం నుండి ఇంకో దేశానికి కూడా మీరు వృత్తి రీతిగా మారే అవకాశాలు, స్థాన చలనం ఉంది. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. లేదా ఉన్న ఉద్యోగం నుంచి ఇంకో ఉద్యోగానికి వెళ్ళడం అవకాశాలు ఉన్నాయి. మీతో పనిచేసే సహోద్యోగులు మీకు ఇబ్బంది కలిగించే అవకాశాలు ఉన్నాయి. పై ఆఫీసర్స్ నుంచి మీకు ప్రెషర్స్ ఉంటుంది. స్ట్రెస్ స్ట్రెస్ స్ట్రెస్, జాగ్రత్త. ఒక్కొక్కసారి ఇది మిమ్మల్ని భయపెట్టడానికి కాదు, ఉద్యోగం పోయే అవకాశాలు కూడా ఉన్నాయి, కానీ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. మీ తెర వెనక ఎవరో చాటుమాటను మీకోసం ఇబ్బంది పెడుతున్నారనే దాన్ని గుర్తించండి. అది ఖచ్చితంగా మీకు జరుగుతుంది, జాగ్రత్త. మిమ్మల్ని ఇబ్బందికి పెట్టడం కీలక పాత్ర పోషిస్తున్నారు, వారు ఎవరో గుర్తించండి. దీనివల్ల మీరు చాలా ఇబ్బంది పడతారు. వ్యాపారంలో, ఉద్యోగంలో, సమాజంలో, కుటుంబంలో అన్నిట్లోనూ మీ తెర వెనక ఇబ్బంది జరుగుతుంది, జాగ్రత్త. నూతన ప్రయత్నాలు కాస్త ఇబ్బంది, కాస్త పోస్ట్పోన్ చేయండి. మనోధైర్యాన్ని ఎక్కువ పెంచుకోండి. మరి కొన్ని సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు, దానివల్ల అవమానపడతారు. లీగల్ ఇష్యూస్ కూడా అవుతాయి, జాగ్రత్త. బంధుమిత్రులతో మాట్లాడేటప్పుడు వీలైనంత వరకు కంగారు పడకుండా ఓపికగా మాట్లాడండి. వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవ మర్యాదనిచ్చి మాట్లాడండి. కొత్త ఇల్లు లేదా ప్లాట్లు కొనుక్కునే వాళ్ళకి అవకాశం మాస ద్వితీయంలో వస్తుంది. భార్యాభర్తల మధ్య విపరీతంగా విభేదాలు వస్తున్నాయి, కూర్చొని సామరస్యంగా మాట్లాడి తొలగించుకోండి. ఉద్యోగ రీత్యా విడిపోయిన భార్యాభర్తలకి మాస ద్వితీయంలో ఒక చోట కలిసే అవకాశాలు, అంటే ప్రమోషన్స్ లేదా ట్రాన్స్ఫర్ ద్వారానో మీరు అక్కడికో అక్కడ వారిక్కడికో మారే అవకాశాలు ఉన్నాయి. కొందరు సంతానం కలిగే అవకాశాలు ఉన్నాయి. కుటుంబంలో సంతోషకరమైనటువంటి వాతావరణం అక్టోబర్ 20 తర్వాత మీకు బాగుంటుంది. మాసాంతంలో కుటుంబంలో చిన్న చిన్న సమస్యలైనా వాటన్నిటినీ ఆనందంగా తీర్చిదిద్దుతారు. పిల్లల విషయంలో ఆశంచని ఒక శుభవార్త, ఆహా నేను అనుకోలేదు కదా, ఇది ఇలా జరిగింది కదా అని చెప్పి వివాహమో లేదా వారు విదేశాలకు వెళ్ళడమో లేదా మంచి ఉద్యోగం దొరకడమో ఇవన్నీ జరుగుతాయి మీకు. వ్యాపారంలో లాభాలు మిశ్రమంగా ఉందని కూడా చెప్పచ్చు. ఒక్కొక్కసారి ఏంట్రా పరిస్థితి అని కూడా అర్థం అవ్వచ్చు, కానీ జాగ్రత్త. నూతన వ్యాపారం, దిస్ ఇస్ నాట్ ద రైట్ టైం. ఇప్పుడు ఆ నిర్ణయాలంతా తీసుకోకండి. కొత్త పెట్టుబడులకి జాగ్రత్త. ఈ యొక్క చిట్ ఫండ్స్, బ్యాంక్ రుణాలు, వాటిలో ఏమైనా లీగల్ ఇష్యూస్ వస్తే సామరస్యంగా క్లియర్ చేసుకోండి. దానివల్ల మీరు మనోబాధకు పడే అవకాశాలు గట్టిగా ఉన్నాయి. బంధుమిత్రుల యొక్క రాకతో కుటుంబం ఆనందంగా నిలబడుతుంది. విద్యార్థులు చాలా కష్టపడి చదవాల్సిన విషయం ఉంది. ఆరోగ్యపరంగా జాగ్రత్త. అందులోనూ మీ యొక్క దీంట్లో ఎలా ఉంటుందని ఒక్కొక్కసారి తెలియకుండానే ఇతరుల యొక్క పర్సనల్ విషయాన్ని మీరు టచ్ చేస్తారు. వాళ్ళు బాధపడతారు, వాళ్ళు ఈగోకి అవుతారు. మనకు సంబంధం లేదు కదా, అక్కర్లేదు కదా. అప్పుడు ఏం చేయాలి? సైలెంట్ గా గమ్ గణపతి నమః అని చెప్పి కూర్చోవాలి. మనకు అక్కర్లేని విషయం మనం మాట్లాడాలా. కర్కాటక రాశి వారిలో కొంచెం ఎప్పుడు కూడా కొంచెం ఈ గుణం ఉంటుంది. మనకు సంబంధం లేదా మనం ఎంటర్ కావద్దు. గాసిప్స్ అస్సలు మాట్లాడకండి దయచేసి. ఎదుటి వారికి కూడా గౌరవం ఉంది, ఆ గౌరవాన్ని ఎలా మాట్లాడాలో ఆ గౌరవంతో మాట్లాడాలి. అగౌరవంగా మాట్లాడకండి. ఇది ఒకటి నేర్చుకుంటే చాలా బాగుంటుంది. మీకు నూతన పరిశ్రమ పెట్టే అవకాశాలకి
శ్రీకారం చుడతారు. షేర్ మార్కెట్స్ నో. వ్యవసాయదారులకి మిశ్రమం. మీడియా రంగం వారికి మిశ్రమం. రాజకీయ నాయకులకి గడ్డు కాలం. తస్మాత్ జాగ్రత్త. లక్కీ డేస్ 3, 6, 9, 12. తూర్పు దిక్కు ప్రయాణాలు బాగుంటుంది. వైట్ కలర్ ఎక్కువ వాడడానికి ప్రయత్నం చేయండి. లక్కీ నెంబర్ 9 అని చెప్పొచ్చు. చంద్రాష్టమం అక్టోబర్ 13 నుంచి మొదలు పెడితే సాయంత్రం 14, 15 సాయంత్రం వరకు 2.5 రోజులు చంద్రాష్టమం ఉంటుంది. మామూలుగానే టైం బాగాలేదు, ఇంకా కూడా బాగుంటుంది ఆ 2.5 రోజులు. చాలా జాగ్రత్త. వాహనం నడిపేటప్పుడు, సంతకం పెట్టేటప్పుడు జాగ్రత్త 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 జాగ్రత్త. పరిహారం గురువారం నాడు దక్షిణామూర్తికి చక్కగా ప్రార్థన చేయండి. శనగలు 108 శనగలు గుచ్చి, ఎవరు పని వాళ్ళతో చేయించడం కాదు, మీరు గుచ్చాలి. మీరే గుచ్చి శ్రమపడి నానబెట్టిన శనగలతో మాల వేసి స్వామి వారికి మాల వేయడం. దేవాలయానికి లేదా ఇంట్లో దక్షిణామూర్తి పటం ఉంటే ఆ పటానికి వేయండి. మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి. శని భగవానుడికి ప్రార్థన చేయండి. నవగ్రహాలకి 19 ప్రదక్షిణాలు చేయండి. వెంకటేశ్వర స్వామి వారిని పూజించండి. చాలా అద్భుతంగా ఉంటారు. శనివారం వెంకటేశ్వర స్వామిని ప్రార్థన చేయండి. అతి శక్తివంతమైనటువంటి ఇలాంటి కరుంగాలి మాలను వేసుకోవడం వల్ల ఉపశమనం పొందుతారు. ఇలా టచ్ చేయడం ద్వారా ఈ నరాలన్నీ యాక్టివేట్ అయ్యి ఒక అనుగ్రహం పొందుతారు. ఆరోగ్యంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు, ఐశ్వర్యంగా ఉంటారు. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే మా కింద కనబడుతున్నటువంటి నంబర్కి డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేసి తెలుసుకో. బృహస్పతి నవంబర్ నెలలో 28వ తారీఖున మధ్యాహ్నం 1:10 రోహిణి నక్షత్రంలో ప్రవేశిస్తున్నారు. ఇది 3 రాసుల వారికి చాలా అనుకూలమైనటువంటి కారంగా మారుతుంది. వాళ్ళకి ఎలా ఉంటుందంటే వ్యాపారంలో లాభాలు, ఉద్యోగంలో విశిష్టత, వివాహం కాని వారికి వివాహం, ఉద్యోగం కాని వారికి ఉద్యోగం, ప్రేమ వివాహాలు జరిపించుకునే వారికి ఇది చాలా మంచి సమయంగా మారుతుంది. ఈ బృహస్పతి సంచారం జ్యోతిషాస్త్ర ప్రకారం నవగ్రహాల్లో శుభగ్రహమైనటువంటి గ్రహం ఏదైనా వర్ణించబడిందంటే అది బృహస్పతి గ్రహం. దేవగురు బృహస్పతి భావిస్తుంటారు. అందుకే ఏమంటారు, గురు చూసిన కోటి లాభం అంటారు. గురుగ్రహం రాశి మార్పుతో పాటు నక్షత్ర సంచారం కూడా కీలకంగా ఉండబోతుంది. వృషభ రాశిలో బృహస్పతి సంచారం చేస్తున్నారు. ఈ నక్షత్రంలో బృహస్పతి రాక అన్ని రాసుల వారి జీవితాల్లో ఏదో రకమైనటువంటి మేలుని కొంతవరకు చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే కొన్ని రాసుల వాళ్ళ ఈ కాలంలో భారీ లాభాలు పొందే అవకాశం ఉంది. రోహిణి నక్షత్రంలో బృహస్పతి సంచారం ఏ రాశులకు మేలు చేస్తుందో అది కూడా చూద్దాం. రోహిణి నక్షత్రం, ఈ యొక్క రోహిణి నక్షత్రం ఏంటి? కేతు రోహిణి నక్షత్రానికి అధిపతి. ఇది ఎద్దుల బండి లేదా రథం వలె కనిపిస్తూ ఉంటుంది. ఈ నక్షత్రంలో జన్మించిన వ్యక్తులు చాలా సన్నగా, ఆకర్షణీయంగా, అందమైన కళ్ళు, మనోహరమైనటువంటి చిరునవ్వు కూడా కలిగి ఉంటారు. ఇందులో ప్రత్యేకించి చెప్పాలంటే కొంతమంది సెలబ్రిటీస్ కూడా చాలా మంది రోహిణి నక్షత్రంలో వృషభ రాశిలో ఉన్న వాళ్ళుగా ఉంటారు. కావాలంటే మీరు నోటీస్ చేసి చూడండి, ఇంచుమించుగా ఉంటారు. ప్రకృతి పట్ల చాలా ప్రేమను కలిగి ఉంటారు. ఇతరులతో చాలా వినయంగా, మర్యాదగా ప్రవర్తిస్తారు. అలంకారం, తనను తాను ఎక్కువ అలంకారం చేసుకునే ఒక రాశి ఏదైనా ఉందంటే అది వృషభ రాశి. వీళ్ళకి ఫోటో, లేకపోతే వీడియో, లేకపోతే ప్రచారం, ఇవన్నీ చాలా కావాలంటే మీడియా వాళ్ళు కూడా చూడండి, చాలా వరకు ఈ వృషభ రాశి వారు ఎక్కువ ఉండడానికి ప్రయత్నం ఉంటుంది. మరి చాలా మంది దగ్గర మర్యాదగా ప్రవర్తిస్తారు. ముక్కుసూటి మనస్తత్వం కలిగిన వారుగా ఉంటారు. ఎక్కువ ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఓకే, లాభపడుతున్నటువంటి రాశులు ఎవరెవరు అని చూస్తే వృషభ రాశి మొదటి స్థానంలో ఉంది. బృహస్పతి నక్షత్ర మార్పు వృషభ రాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. జీవితంలో అనేక రంగాల్లో విజయం సాధిస్తారు. కృషి, పట్టుదల, తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటారు. ప్రభుత్వం నుంచి అవార్డు పొందే అవకాశాలు లేదా మీరు చేసినటువంటి దీనికి పెద్ద పెద్ద ప్రశంసలు పొందే అవకాశాలు ఉంటాయి. పెట్టిన పెట్టుబడులు మల్టిపుల్ గా ప్రోగ్రెస్ అయ్యే ఎదిగే అవకాశాలు ఉన్నాయి. కుటుంబంతో సంతోషకరంగా గడిపే ఒక అద్భుతమైనటువంటి రాశి వారు. సమాజంలో గౌరవ మర్యాదలు, ప్రతిష్టలు పెరుగుతుంది. సమాజంలో ఉన్నత మనుషుల యొక్క పరిచయం పెరుగుతుంది. పెండింగ్ లో ఉన్న పనులన్నీ ఈ కాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి విపరీతంగా పుంజుకుంటుంది. జాబ్ పాట్ అని కూడా చెప్పచ్చు. దేవాలయాలకి విరాళాలు ఇచ్చేది, ఎన్జిఓస్ కార్యక్రమాలు చేసే అవకాశాలు ఈ సమయంలో చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రేమ వివాహం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పవచ్చు. వృషభ రాశి మిత్రులారా, గెట్ రెడీ, యువర్ జాబ్ పార్ట్ ఈస్ రెడీ. కర్కాటక రాశి మిత్రులు, మీకు కూడా ఎలాగూ
ఈ యొక్క అష్టమ శని కూడా తొలగబోతుంది. బృహస్పతి సంచారం కర్కాటక రాశి వారి జీవితంలో శుభ ఫలితాలను ఇస్తుందని కూడా చెప్పొచ్చు. అదృష్టం పూర్తిగా ఉంటుంది. నిలిచిపోయిన పనులన్నీ పూర్తవుతాయి. ఉన్నత విద్యను అభ్యసించడానికి కోసం మీరు విదేశాలకు ప్రయత్నం చేస్తున్నారా, మంచి యూనివర్సిటీలో ప్రయత్నం చేస్తున్నారా, మంచి స్కూల్, అన్నిటికీ కూడా ఇది ఒక అద్భుతం. విద్య అయిన తర్వాత ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నా, గెట్ రెడీ. నవంబర్ తర్వాత యోగమే మీకు అద్భుతం ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుందని కూడా చెప్పొచ్చు. నిలిచిపోయిన పనులన్నీ పూర్తి చేస్తారు. ఆదాయ స్థాయిలో వేగవంతంగా పెరుగుతారు. మీరు ఉద్యోగం చేసే వారికి ఇంకొక చోట బదిలీ కోరుకున్న వారు, ఇంక్రిమెంట్ కోరుకున్న వారికి అంతా కూడా ఇది చాలా బాగుంటుంది. మీ ఉద్యోగం చేసే చోట మీకు ప్రశంసలు, మీకు అవార్డ్స్, రివార్డ్స్ కూడా వచ్చే అవకాశాలు గట్టిగా ఉన్నాయి. గౌరవం పెరుగుతుంది, సమాజంలో కీర్తి ప్రతిష్ట పెరుగుతుంది, ఉన్నత పదవి వస్తుంది, భార్య భర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది. సంతానం కోసం చేసే వారికి సంతానం ఆరోగ్యపరంగా చాలా ఉన్నతంగా వెళ్లే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారం చేసేవారు మీకు కస్టమర్స్ రిలేషన్షిప్ చాలా పెరుగుతుంది. ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్ కూడా బాగా ఉంది. సోదర సోదరీమణులతో అండగా నిలబడతారు. చాలా అద్భుతంగా ఉంటారండి కర్కాటక రాశి మిత్రులారా ఈ బృహస్పతి ద్వారా విజయోస్తు. ఇంకా వృశ్చిక రాశి వారు, రోహిణి నక్షత్రంలో బృహస్పతి సంచారం వృశ్చిక రాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మీ జీవితంలో వెంటాడుతున్న ఒక సమస్య ఇప్పుడు తొలగిపోతుందండి. వృశ్చిక రాశి మిత్రులారా గట్రడి, ఎన్నో రోజులుగా మానసిక ఆందోళనతో ఉన్నారు చూసారా, అవన్నీ కూడా మీకు ఇప్పుడు తీరబోతుంది. వ్యాపారంలో కష్టాలు తొలగిపోతాయి. కొత్త పంద మీకంటూ వీరు వృశ్చిక రాశి వారిని నేను చెప్పుకునేటట్టుగా సమాజంలో ఒక ఐకాన్ లాగా మీరు నిలబడబోతున్నారు. ఒక నానుడిగా ఉంటారని కూడా చెప్పచ్చు. ఊహించని విధంగా ఆర్థిక లాభాలు వస్తాయి. వ్యాపారస్తులు వివిధ ఒప్పందాలు వేసుకోండి, నూతన వ్యాపారం స్టార్ట్ చేసుకోండి, ఇండస్ట్రీస్ గా వెళ్ళండి. ఫుడ్ బిజినెస్ వీరికి విపరీతంగా కలిసి వస్తుంది, ప్రయత్నం చేయండి. లాభాలు మల్టిపుల్ గా వస్తుందని కూడా చెప్పచ్చు. ధైర్యం పెరుగుతుంది. విద్యార్థులకి యోగ కాలం, వివాహం కాని వారికి వివాహం. స్త్రీలైతే వృశ్చిక రాశిలో ఉన్నటువంటి స్త్రీలకైతే చాలా యోగం అండి. వృత్తి వ్యాపారంలో ఉన్నటువంటి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనుగ్రహం కూడా మీరు పొందుతారు. ఆరోగ్యమే కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. చాలా అద్భుతమైనటువంటి యొక్క బృహస్పతి గురు చూసిన కోటి లాభం. అందులోనూ వృశ్చిక రాశి వారు చాలా మంది చూడండి గురు స్థానంలో ఉన్న వాళ్ళుగా ఉంటారు, రాజకీయ నాయకులుగా ఉంటారు, ప్రముఖులుగా ఉంటారు, టీచర్స్, ప్రొఫెసర్స్, డాక్టర్స్, వీళ్ళందరూ కూడాను అడ్వకేట్స్, వీళ్ళందరూ చూడండి ఇలాంటి వృత్తిలో ఉన్న ఎక్కువ శాతం మంది కూడాను వృశ్చిక రాశి వారుగా ఉంటారు. మీ అందరికీ కూడా ఒక అద్భుతమైనటువంటి సమయం. మీరందరూ కూడాను ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి 18 అవతారాలుగా కొలువైనటువంటి జీవశాస్త్ర జీవలింగేశ్వర స్వామి సన్నిధానంలో జీవకోన తిరుపతిలో ఉండే స్వామి వారిని ప్రార్థన చేస్తున్నాను. మీరందరూ కూడా మన దేవాలయానికి దర్శనం చేసుకోండి. విజయోస్తు.